హలో ఎవ్రీబడి, బ్రాక్లీ చెడర్ సూప్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ వర్షాకాలానికి లేదంటే ఎప్పుడైనా జలుబు చేసినా కానీ ఇది చాలా సూదింగ్ ఫీలింగ్, చక్కగా హాయిగా అనిపిస్తుంది. సో ముందుగా బాటిల్ని బాయిల్ చేసుకోవాలి బాగా. దాంట్లో మన ఫ్లోరెట్స్ ఉంటాయి కదా, బ్రాక్లీ ఫ్లోరెట్స్ని విడిగా చేసుకొని ఇట్లాగా దానిలో మనం బాయిలింగ్ వాటర్ పోసుకుంటే ఏదైనా పురుగులు కానీ ఏదైనా ఉన్నా కానీ బయటకు వచ్చేస్తే అప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకొని వాడుకోవడానికి వీలుగా ఉంటుంది వడగట్టుకుంటే. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దానికి థిక్గా ఉన్న గిన్నె పెట్టుకొని బాటమ్ నూనె వేసుకోండి. నూనె కానీ నెయ్యి కానీ నేను నెయ్యి వేసుకున్నాను. దాంట్లో ఒక 1 బిగ్ ఆనియన్ కట్ చేసుకొని స్మాల్ పీసెస్ వేసుకున్నాను. ఒక 2 క్యారెట్స్ స్మాల్ పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏదైనా వెజిటబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను ఈ 2 వెజిటబుల్సే వేసుకున్నాను. దాంట్లో కొంచెం జింజర్ పేస్ట్ వేసాను. జింజర్ పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు తీసుకొని వాటిని దంచుకొని అట్లాగా కచ్చాపచ్చాగా వాటిని కూడా వేసేసాను. ఇవన్నీ వేసుకొని వేయించుకుంటుంటే ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు వీట్ ఫ్లవర్ తీసుకున్నాను. మీరు వీట్ ఫ్లవర్ కానీ మైదా కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వీట్ ఫ్లవర్ తీసుకున్నాను. దాన్ని కలుపుకుంటే మనకు థిక్ కన్సిస్టెన్సీ, సూప్ కన్సిస్టెన్సీ కోసం. ఆ తర్వాత బ్రాక్లీ వేసేసాను. ఇదేం వెజ్ బులియన్ అండి, అంటే మనం వెజిటబుల్ స్టాక్ లాగా ఉండే పౌడర్ అది వేసుకున్నాను. ఇది మన గ్రాసరీస్లో ఎక్కడైనా దొరుకుతుంది, అది తెచ్చి వేసుకున్నాను. సో ఇది కూడా కలిపేసినాక ఇప్పుడు మళ్ళీ హాట్గా మంచిగా బాయిల్ చేసుకున్న వాటర్ని ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని నేను దీంట్లో పోసేసాను. అందుకే మన గిన్నెలో పోసేసానండి. అది ఉడుకుతున్న ఫ్లోరెట్స్ అన్నిట్లో. అది బాగా ఉడికిన తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా పోసాను. 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా పోసుకొని ఇదంతా బాగా తెరలనిచ్చుకోవాలి. తెల్లుతున్నప్పుడు మన దగ్గర ఇంట్లో పిజ్జాకి ఉండే ఆరిగినో వాడుకుంటాం కదా, ఆరిగినో ఉంటుంది. ఆరిగినో ఇంకొకటి ఏంటంటే చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నిటిని వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇది, ఇంకో 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకొక 1/4 టీ స్పూను నట్మెగ్ పౌడర్. నట్మెగ్ అంటే మన జాజికాయ పొడి సూప్స్లో వాడుకుంటే చాలా బాగుంటుంది. అందుకని జాజికాయ పొడి కూడా వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా తెరులుతున్నప్పుడు మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ డబ్బా ఉంటుంది, చిన్న డబ్బా ఉంటుంది కదా, దానిలో హాఫ్ డబ్బా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను. దాని తర్వాత ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నప్పుడే నేను ఈ చీజ్ని ఇవన్నీ ఉడుకుతున్నప్పుడు మనం చీజ్ని గ్రేట్ చేసి పెట్టుకుంటే ఒక చెడ్డర్ చీజ్ బ్లాక్ తీసుకొని దాన్ని గ్రేట్ చేసి పెట్టుకోవాలి. గ్రేట్ చేసి పెట్టుకొని మన సూప్లో కలుపుకుంటే తొందరగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత నేను ఇంకా చెడ్డర్ చీజ్ని గ్రేట్ చేసుకున్న చెడ్డర్ చీజ్ని వేసాను. ఈ సూప్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ చాలా ఇష్టంగా ఉంటుందండి. ఉప్పు కూడా ఇప్పుడు చూసుకొని ఉప్పు వేసుకోండి. ముందరగా ఉప్పు నేను వేయలేదు, ఎందుకంటే వెజిటబుల్ బులియన్లో ఉప్పు ఉంటుంది, చీజ్లో ఉప్పు ఉంటుంది, అందుకని. ఇప్పుడు తర్వాత నేను ఈ ఫ్లోరెట్స్ని కొన్ని తీసానండి, సూప్లోకి థిక్నెస్ రావటానికి కోసమని గ్రైండ్ చేసుకున్నాను. ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలో కలిపేసుకోవాలి. ఉప్పు మాత్రం వేయొద్దండి, ఉప్పు మీరు లాస్ట్లో చూసుకొని సరిపోతేనే వేసుకోండి. చెడ్డర్ చీజ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి, అది చీజ్ కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు వేసుకున్నాను ఉప్పు. ఇట్లా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చూసుకోండి. కొంచెం అలా చూసారు కదా, సూప్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఒకసారి మళ్ళీ తెరలనిచ్చుకొని మనం డిష్ అవుట్ చేసేసుకోవటమేనండి. ఆ ఫ్లోరెట్స్ మీకు ఇష్టమైతే కొన్ని తీసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోండి, లేదు అంటే మీ ఇష్టం వదిలేసినా పర్వాలేదు. ఇట్లా సూప్ రెడీ అయిపోతుంది. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.